యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల కోటరీ వీరి కోతలతో ఆ నలుగురు వైకాపా అయినా అటు తర్వాత తెదేపా అయినా చేరుకోలేరు, వేస్ట్. చరిత్ర చూడండి ఇలా అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. రాజకీయం అది తెలుగుదేశం అయినా సరే, వైకాపా పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే. కాంగ్రెస్ పార్టీలో ఎదిగాడు ఎవరు? దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంతా ఇంత ఎదగలేదు. ఆయన తండ్రి రాజారెడ్డి రాజకీయంతో ముందుకు నడిచాడు. రాజారెడ్డి అందరినీ నమ్ముతాడు, అందరి మాట వింటాడు, అందరినీ కలుపుకొని వెళ్తాడు. కానీ సాడీలు నమ్మడు. అదే ఒకరు చెప్తున్నా ఇంకొకరు చెప్తున్నా విషయాలను నమ్మరు. ఇరువురిని పిలిపించుకొని ఏది కరెక్ట్ ఎక్కడ కరెక్ట్ ఇద్దరిని దూరం చేసుకోరు. అది రాజారెడ్డి రాజకీయం. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రాజకీయం కూడా అదే. వాళ్ళు చెప్తున్నది వీళ్ళు చెప్తున్నది వింటాడు, ఒకరిని నమ్మరు. అదే జరుగుతున్న రాజకీయం. కానీ ఇరువురిని పిలిపించుకొని ఇద్దరికి న్యాయం చేస్తాడు. అందుకే రాజశేఖర్ రెడ్డి ఇంతవరకు పులివెందుల్లో రాజకీయం శాసించే పనిలో పయనించాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి ఎర్రి రాజకీయం చేశాడు, పిచ్చి రాజకీయం చేశాడు, పిల్ల రాజకీయం చేశాడు. వాడి మాట వింటాడు, వాడు ఏం చెప్తున్నాడో వినడు, వాడు చెప్పిందే కరెక్ట్ అంటాడు. అదే వీడు అవతల వ్యక్తి మీద ఏం చెప్తున్నాడో ఎక్కడ చెప్తున్నాడో అంత నిజంగా చెప్తున్నాడు అని వాడిని పిలిపించి మాట్లాడు. కానీ వాడి శత్రువే. అందుకే ఆ శత్రు రాజకీయాన్ని పెంచుకొని ఆత్మ బంధువులను ఆ తర్వాత వృద్ధ కాంగ్రెస్ నాయకులను అందరినీ దూరం చేసుకుని ఇప్పుడు బిక్కుమంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం ఎందుకు చెప్తున్నావురా నాయన, అసలు విజయానికి రా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే ఇప్పుడు ఉండే పిల్ల రాజకీయం అది అవినాష్ రెడ్డి కావచ్చు, అటు తర్వాత అభిషేక్ రెడ్డి కావచ్చు, అటు తర్వాత మదన్ మోహన్ రెడ్డి కావచ్చు, అటు తర్వాత ఇతర జగన్మోహన్ రెడ్డి రాజకీయం కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. లోకేష్ కూడా ప్రస్తుతం అధికార పార్టీ వచ్చింది తెలుసుకోలేక ఉన్నాడు. ఆ కోటరీ అనేది ఉంటుంది. ఆ కోటరీని నమ్ముకొని ముందుకు సాగుతూ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కోటరీ చెప్పినందువల్లనే ఏందో ఫోటోలలో అటు తర్వాత వీడియోలలో తెలుగుదేశం కాని వాళ్ళను వైకాపా నేతలను దగ్గరికి తీసుకొని ఆయన ఎన్నో రకాలుగా ఈ విధమైన వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నాడని లోకేష్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అటు తర్వాత ఇంకొక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనుకోండి, అటు తర్వాత ఎన్టీ రామారావు అనుకోండి. ఎన్టీ రామారావు కూడా ఆ కోటరీని నమ్మాడు. ఆ కోటరీని నమ్మి ఆయన రాజకీయాన్ని చేతల ఆయన నాశనం చేసుకున్నారు. ఆ కోటరీ ఎవరు అంటే మహిళా కోటరీ. ఆ మహిళా కోటరీకి సంబంధించిన మహా కోటరీ ఏమయ్యింది? ఎన్టీ రామారావు కోటరీ అతలాకుతలమయ్యి రాజకీయ సన్యాసం దిశ వైపు ఎన్టీ రామారావు వెళ్ళాడు. అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనుకోండి, ఆయన చరిత్ర కూడా కొనసాగింది కొంతవరకు. ఆయన తెలుసుకున్నాడో తెలుసుకోలేదో ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈ కోటరీ కోతల వల్ల సర్వనాశనం. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ కోటరీ వల్లనే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ నలుగురి మాటలు విన్నాడు. ఆ నలుగురి మాటలతో ఆయన కలుపుగోలుగా వ్యవహరించాడు. ఏమైంది? దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయం. ఆ కోటరీనే కోట్లు సంపాదించారు, ఇప్పుడు సుఖంగా ఉన్నారు. కానీ వైఎస్ కోటరీ రాజకీయం చేయడం వల్ల వైఎస్ కుటుంబం ఏమైంది? చిన్నాభిన్నం అయ్యింది. సరే, ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం. ఇదంతా తెలుసు కదా. ఈ కోటరీ కోతల వల్ల సర్వనాశనం. కానీ లోకేష్ తెలుసుకున్నాడో, అటు తర్వాత చంద్రబాబు నాయుడు తెలుసుకున్నాడో తెలియదు. కానీ ప్రస్తుతం పులివెందుల రాజకీయానికి వద్దాం. పులివెందుల రాజకీయం విషయానికి వస్తే పులివెందులలో
ఈ పిల్ల చేష్టల రాజకీయం. ఒక పక్క బీటెక్ రవి, ఒక పక్క రాంగోపాల్ రెడ్డి. ఈ పిల్ల చేష్టాలే. ఈ పిల్ల రాజకీయాల వెనక కోటరీ జాయిన్ అయ్యింది. ఈ కోటరీ ఏ విధంగా జాయిన్ అయిందంటే రాంగోపాల్ పక్కన ఆ నలుగురు, ఆ తర్వాత బీటెక్ రవి పక్కన ఆ నలుగురు. వాళ్ళు చెప్పిన ఇష్టానుసారంగా బీటెక్ రవి వ్యవహారం, రాజకీయ వ్యవహారం చేయడం, రాంగోపాల్ రెడ్డి కూడా వాళ్ళు చెప్పిన ఆ నలుగురు కోటరీ ఇష్టానుసారం రాజకీయం చేయడం, ఒకరికొకరు పుల్లలు పెట్టుకోవడం. ఇది తెలుసో తెలియదో బీటెక్ రవికి తెలుసు, ఆ తర్వాత రాంగోపాల్ రెడ్డికి తెలుసో తెలియదో కానీ వాళ్ళు చెప్పినట్టే, ఆ కోటరీ చెప్పినట్టే, ఆ నలుగురు చెప్పినట్లే ప్రస్తుతం బీటెక్ రవి అదే పందాలో పోతూ ఉన్నాడు. ప్రస్తుతం రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా అదే పందాలో పోతూ ఉన్నాడు. సాధించింది ఏమి అంటే భవిష్యత్తులో వాళ్ళకే తెలుస్తుంది. ఏం సాధిస్తారు, ఎక్కడ సాధిస్తారు. కోటరీనే బాగుపడేది, కోటరీనే డబ్బులు సంపాదించుకుంటారు. ఆ పక్క రాంగోపాల్ రెడ్డి అనుకో, ఈ పక్క బీటెక్ రవి అనుకో. తాళం వేసే కోటరీకే బీటెక్ రవి మహా తాంబూలాలు అందిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా మహా తాంబూలాలు అందిస్తూ ఉన్నారు. అరే మనం ఏం రాజకీయం నష్టపోతూ ఉన్నాము, ఈ కోటరీల వల్ల మనకు తాళం వేస్తున్నారు అని గమనించలేక వెళ్తూ ఉన్నారు. తాళం వేసే వాళ్ళే మొత్తం అంతా కూడా మెల్లగా చేప కింద నీరులో తయారు అవుతారు ఈ కోటరీ గాళ్ళు. రాజశేఖర రెడ్డిని చూడలేదా, రాజారెడ్డిని చూడలేదా, ఆడి తర్వాత ఎన్టీ రామారావును చూడలేదా, ఆడి తర్వాత లోకేష్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కోటరీ తాటాకు చప్పుళ్లకు లొంగిపోతే ప్రస్తుతం జరుగుతున్న పులివెందుల రాజకీయం బీటెక్ రవిది అంతే, అటు తర్వాత రాంగోపాల్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిది అంతే. తెలుసుకోండి, అంతా నవ్వుకుంటూ ఉన్నారు. మీరు చేసే రాజకీయం పులివెందులో ఎటువంటి రాజకీయం చేస్తున్నారు? బీటెక్ రవి వైకాపాతో ఢీకొంటూ ఉన్నారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇరువురు వైకాపాతో ఢీకొంటే ఆ నలుగురు నష్టపరిహారం తెచ్చే ఆ నలుగురితో మీరు రాజకీయం చేసి కోటరీకే మీరు ప్రాధాన్యత ఇస్తారా? బీటెక్ రవి కావచ్చు, రాంగోపాల్ రెడ్డి కావచ్చు, కనుక్కోండి అంటూ తెలుగు తమ్ముళ్ళు నాకు సందేశం ఇస్తూ ఉన్నారు. ఒక్కసారి పులివెందుల రాజకీయంపై దృష్టి పెట్టండి. కోటరీ కోతల మాటలు వింటారు, కోటరీ నుంచి బయటకు వస్తారు. తెలుగుదేశం సర్వనాశనం కోటరీ వల్ల, వైకాపా సర్వనాశనం కోటరీ వల్ల. నా అనుభవం ఇదే చరిత్ర అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.